ఏం సార్ వెనకాల వస్తున్నారు ఏమి లేదు అమ్మా జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ.
మన యొక్క జన్మతః అశ్విని దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు. అందుకని మనం కూడా జన్మ జాతకలో పుడతాం. రామచంద్రుడు అంటే చిత్తా నక్షత్రం తులారాశి, లక్ష్మణుడు అంటే అశ్విని నక్షత్రం మేషరాశి, లక్ష్మీదేవి అన్నా కూడా అశ్విని నక్షత్రం మేషరాశి. అలాగే ఉమేష్ అనగా కృత్తికా నక్షత్రం మేషరాశి వస్తుంది. అలాగా నక్షత్రాలన్నీ ఉన్నాయి కాబట్టి 27 హోమగుండాలు, 27 నక్షత్రాలు. మనకు నెలకి ఎన్ని రోజులు ఉంటే ప్రాధాన్యం 27 రోజులే ప్రాధాన్యం. ఓం దామోదరాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ద్రవ్యమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం బలధర్మాయ నమః, ఓం అరోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః. ఇలాంటి కార్యక్రమం చేపడుతుందని చెప్పి మన యొక్క మైండ్ చేర్పించారు భగవంతుడు. బ్రహ్మ కర్మ సమానమే, కర్మనే కర్మనే పాపం చే కర్మనే. అందుకని బ్రహ్మ కర్మ సమాన భేతు. 500 సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత గొప్పగా మనం రామమందిర నిర్మాణాన్ని జరుపుకున్నామని మీ అందరికీ తెలుసు. అక్కడ నుండి కాలినడకన, అయోధ్య నుండి కాలినడకన తెలంగాణ నుంచి ఆత్మారాం మహారాజ్, పూజ్యశ్రీ ఆత్మారాం మహారాజు, సమర్థ రామదాసు తెలుసు కదా. సమర్థ రామదాసు యొక్క పరంపర ఎవరైతే వాళ్ళ కుటుంబీకులు ఉన్నారో వారు అక్కడి నుంచి కాలినడకన తీసుకొచ్చి తెలంగాణ మీద నుండి మన స్వామీజీ వారికి సంఘంలో స్వామీజీ వారు ఒక పెద్ద మఠాన్ని, అక్కడ ధ్యాన కేంద్రాన్ని మొత్తం అన్ని చాలా చక్కగా ఉంటది. వీరు హిందూ మహాసభకి ధర్మాచార్య వ్యవస్థకి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారికి ఆంధ్రాలో తిరగడానికి ఒక జత రాముని యొక్క పాదుకలను అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు వారికి అప్పచెప్పడం జరిగింది.
ఇప్పుడు 2 నెలలకు సంబంధించిన డేట్లన్నింటిని కూడా ఫిక్స్ చేసి గత 1.5 నెలల నుంచి స్వామీజీ వారు రాష్ట్ర వ్యాప్తంగా వాటినన్నింటినీ ఎత్తుకొని పర్యటన చేస్తా ఉన్నారు. మేము ఇది 2వసారి స్వామీజీతో కూడా కలిసి మీ గ్రామానికి వచ్చాం. నరేందర్ రెడ్డి గారు తీసుకుని రావడం చెప్పడం ఏదేమైనప్పటికీ కూడా మీ అందరూ కూడా మన యొక్క భవిష్యత్తు ఈ రోజు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మనం ఇలా జరుపుకుంటున్నామనంటే దీనంతటికి కారణం ఎలా అని మీకు అనిపిస్తుంటది. స్వతంత్రోద్యమాలు మనం చూసాం. 5,000 మంది యూరప్ కంట్రీస్ నుంచి వచ్చి భారతదేశం అంతా ఆక్రమించారు. 5,000 మంది అరబ్ కంట్రీస్ నుంచి వచ్చి భారతదేశం అంతా ఆక్రమించారు. ఎందుకు అంటే మన యొక్క సమిష్టి లోపం అని మనం చెప్పుకుంటా ఉంటాం. మనం ఎప్పుడు హోమాలు పూజలు ఇట్లా చేసుకుని ధ్యానాలు అన్ని చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. అయితే ఈ సంఘటన ఎందుకు చేస్తున్నాం? ఎందుకు గుడుల్లోనే ఇవన్నీ చేస్తాం? రాజకీయాలు గుడి నుంచి చేయొచ్చా చేయకూడదా? రాజకీయాలు అనేవి గుడి నుంచే ప్రారంభం చేయబడ్డాయి. అయ్యగారులకి ఏం పని రాజకీయాలతో అని అనుకుంటారు. గుడుల నుంచే రాజకీయం ప్రారంభమైంది. గుడుల నుంచే విద్య ప్రారంభమైంది. గుడుల నుంచే సంగీతం ప్రారంభమైంది. గుడుల నుంచే యుద్ధ కళలు ప్రారంభమైంది. 1960లో కేవలం ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హిందూ మతం కోసం, ఈ హిందూ ధర్మం నిలబడడం కోసం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఏకైక సంస్థ ఏదంటే అదే హిందూ మహాసభ. స్వామి దయానంద సరస్వతి స్వామీజీ, స్వామి శ్రద్ధానంద సరస్వతి స్వామీజీ, శారదానంద మాతాజీ వారు వీళ్ళందరూ కూడా అందులో సభ్యులుగా ఉంటారు. అలానే మదన్ మోహన్ మాలవ్య అతిపెద్ద యూనివర్సిటీ బనారస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, కేఎం మున్షి, నాథురామ్ గాడ్సే వీళ్ళందరూ కూడా ఎందులో పనిచేశారని అంటే హిందూ మహాసభలోనే పనిచేశారు. హిందూ మహాసభ సుభాష్ చంద్రబోస్ గారికి ఆయుధాలనైతేవి శారీరక దారుఢ్యం కలిగినటువంటి సైన్యాన్ని మొత్తం పంపిస్తుంది. ఇవన్నీ కూడా చరిత్ర అంతా కూడా మర్చిపోయినారు. ఈ రోజు ఎక్కడా కూడా ఏ ఒక్క వ్యవస్థలో కూడా అసలు చరిత్రలో ఒక కాంగ్రెస్ అనేది వినిపిస్తుంది. INU 1895లో స్టార్ట్ అవుతుంది. ఏవో హ్యూమ్ స్టార్ట్ చేస్తాడు 1886లో. ఆ తర్వాత దానికి యూనియన్ తొలగించి కాంగ్రెస్ అని చేర్పు చేసుకున్నారు. ఆ తర్వాత దానికి ప్రతిపక్షంగా ఈ భారతదేశం కోసం, హిందూ మతం కోసం ఎవరు పనిచేసినారు అనేది ఎవరు మనం వివరించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. గోరఖనాథ్ మఠం పట్టుకొచ్చింది. ఆ గోరఖనాథ్ మఠం నుంచి ఈ రోజు ఆదిత్యనాథ స్వామి మనకు సీఎం అవడం జరిగింది. వారి గురువులంతా కూడా దీన్ని హిందూ మహాసభను నడుపుకుంటూ వచ్చారు. ఆ తర్వాత క్రమంగా స్వామీజీలే దీన్ని నడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా స్వామీజీలే నడుపుతున్నారు. చక్రపాణి మహారాజు, ఆ తర్వాత బాబా మిశ్రా, ఆ తర్వాత చిన్నజీయర్ స్వామీజీ వాళ్ళు ఉన్నారు కదా, త్రిజని వ్రతధారి జీఆర్ స్వామీజీ, వీళ్ళంతా నడుపుకుంటా రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ హిందూ ధర్మాన్ని గురించి ఇంత ప్రతిష్టాత్మకంగా చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొనడం సుభిక్షంగా ఉండాలి. కాబట్టి ఏదైతే ఇప్పుడు మనం చేసుకున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, ఈ హోమాలు ఇవన్నీ ఎందుకు చేసుకుంటాం? ఇందాక వారు చెప్పారు, దేవతలు నెయ్యినంతా తీసుకుంటారు. దేవతలు ఏం తీసుకోరు, మనమే తీసుకుంటాం మొత్తం. ఇదంతా మన కోసమే చేసుకుంటున్నాం. లోకం అంతా సుభిక్షంగా ఉండాలని. ఇది ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ హోమం చుట్టుపక్కల 25 కిలోమీటర్ల వరకు ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తికి 24 గంటల పాటు ఆక్సిజన్ ఇస్తారు కదా, అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐసీయూలో ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు మీ అందరికీ ఆక్సిజన్ అనేది అంత మీకు పుష్కలంగా లభిస్తుంది. మీలో ఉన్నటువంటి ఏదైతే అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి. శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, సకల ఋషి దేవతలకు నమస్కరిస్తూ మన గ్రామంలో ఈరోజు ఇది ఒక కన్నుల పండుగగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇంతమంది ఇన్ని యజ్ఞగుండాలు పెట్టి చేసినప్పుడు గ్రామంలో దుష్ట శక్తులు, భూతపేత పిశాచాలన్నీ బలహీన పడిపోయి అందరికీ మనశ్శాంతి, ఆనందం కలుగుతుంది. యజ్ఞం వల్ల అందరికీ మనోభిష్టి సిద్ధిస్తుంది. అగ్నిదేవుడు స్వీకరించి ఆ దేవతలకు అందిస్తారు పోస్ట్ మ్యాన్ లాగా. ఆ దేవతలు సంతుష్టులై మనం వేసే దాంట్లో వేసే నవధాన్యాలు కానీ, నెయ్యి కానీ, ఆ ఫలాలు కానీ, ఆ ద్రవ్యాలు సేకరణ మన యొక్క కుటుంబాలకి, ఈ గ్రామాలకి, చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటి కూడా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు. దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో పూజారి ఉండాలి. ఆ పూజారి అన్ని వసతులు మనం ఏర్పాటు చేయాలా. ఆ పూజారి అక్కడ కూర్చొని నిత్యం మంత్రాలు, అన్ని రకాల మంత్రాలు చదివినప్పుడు శక్తి పెరుగుతుంది. ఆ దైవ శక్తి పెరిగినప్పుడు మనం సస్యశ్యామలంగా మొత్తం కూడా
సస్యశ్యామలం అవుతుంది. భూమి మీద భూసూరులు అంటే పండితులు వాళ్ళు కొన్ని జన్మలు తప్ప ఎంతో ఈ యొక్క వేదాలను ఈ జన్మలో వాళ్ళు ఆ పురోహితులు వేద పండితులు మనకి రాదు. ఆ మంత్రం ఉచ్చారణ వల్ల వైబ్రేషన్స్ వస్తాయి. ఇష్టంలో జలం పుడుతుంది. అదే మనకి వాయువ్యాస్త్రం అని చెప్పి మనం చెప్పుకోండి. ఇవన్నీ మంత్రంలోనే ఉన్నాయి. అస్త్రాలన్నీ పాండవులు వాళ్ళంతా చేశారంటే ఆ మంత్రంలోనే జలతత్వం పుడుతుంది, అగ్నితత్వం పుడుతుంది, వాయుతత్వం పుడుతుంది. అట్లా మనం సకల దేవతల్ని ఆహ్వానించి ఈరోజు అయోధ్యలో శ్రీరాముడు అంటే రామ అంటే మన ఆత్మే, మన శ్వాసే ఆంజనేయులు, మనలోనే సకల దేవత స్వరూపం ఉంది. విగ్రహం కాడికి వచ్చి చెప్పుకోవాలి, గ్రామ దేవత కాడికి వచ్చి మన దేవాలయానికి వచ్చి వాళ్ళ నోటుకొని జరుగుతుందమ్మా, సంతానం కలుగుతుందమ్మా, ఉద్యోగం వస్తుందమ్మా అని ఆయన వార్తిస్తే ఆ భగవంతుడు ఆయన ద్వారా పలికిస్తాడు. పూజారులను కానీ వేద పండితులను కానీ మన చిన్న పిల్లల నుంచి కూడా గౌరవించేది నేర్పించాలి. ఎందుకంటే నిరంతరం వాళ్ళు వేదాలు మంత్రాలు ఇయ్యాలి, ఈ ఊరు రేపా ఊరు, రోజుకు 2 ప్రోగ్రామ్స్, ఎప్పుడు మంత్రం ఆ వాక్ శుద్ధి వచ్చేస్తుంది మన వేద పండితులు. అందువల్ల ఈ విలువగా మీకు ఇళ్లలో కూడా చేసుకోవాలి ఈ కార్యక్రమాలన్నీ. అది ఎప్పుడు సామూహికంగా చేస్తున్నాం కాబట్టి ఇది జరుగుతుంది. అద్భుతంగా ఆయన సంకల్పం చెప్పారు స్వామి. శ్రీరామ్ ఓం ఇదం విష్ణుర్విక్రమే త్రైధాయుధే పదం సదాగం విష్ణుర్విష్ణుర్విష్ణోః ఓం బృహస్పతిర్ధనాదో శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మనిత్యం అస్మి లక్ష్మీ భగవద్భక్తారో అవధాతారో అవనోదానమవశిష్యో ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. మమ సకుటుంబానాం సకల కార్యేషు శీఘ్రమే శుభఫల ప్రీత్యర్థం శ్రీ షోడశ మహా లక్ష్మీనారాయణ మంత్రం జపం హోమం కరిష్యే. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం ఏ నా హ్రీం స లా హ్రీం హ్రీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మమ సకల కార్యేషు శీఘ్రమే శుభఫలం గురు మే దేవా. ప్రత్యంగిరి దేవత అంటే సకల దుష్ట గ్రహాలని పారదోలుతుంది, శత్రువుల్ని అనుకూలం చేస్తుంది, మనలో దైవ శక్తిని పెంచుతుంది. హ్రీం అంటే భూతపేత పిచాచాలను పారదోలేదే ప్రత్యంగిరి. ఆ దేవత మంత్రం ఒక్కసారి స్మరణ చేస్తే ఈ గ్రామంలో ఉండే దుష్ట నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిలో దైవ శక్తి పెంపొందిస్తుంది. ఇది చెప్పండి, నేను చెప్పేది వినండి, విని మీరు అది ఆజ్ఞవేయండి. ఓం హ్రీం నమః కృష్ణవాససే
कृष्णवाससे शतसहस्रसिंहवदने शतसहस्रसिंहावदने महाबले अपराजिते प्रत्यंगिरे करसैन्य परकर्म विध्वंसिने मंत्रोच्छेदिनी सर्वभूतदमनि सर्वदेवां सर्वभृन्दां सर्वदेवा भंद सर्वविद्यां छिन्दी शोभया परयन्त्राणि स्फोटय सर्वशृङ्खलां स्फोटय जल जुहे करालवदने प्रत्यंगिरे श्रीं नमः स्वाहा అగ్నిహోత్రాయ इदं नमः రాజశ్యామలాంబ అంటే రాజరాజేశ్వరి దేవికి సైన్యాధ్యక్షురాలు అంటే అమ్మవారితో సమానమైన దేవత. మనం పుత్రులకి పవిత్రులకి ఉన్నత విద్య ఉన్నత పదవులు. ఇప్పుడు పలకండి ఓం ओम ఐం ऐं హ్రీం ह्रीं శ్రీం श्रीं ఐం ऐं హ్రీం ह्रीं శ్రీం श्रीं ఐం ऐं క్లీం क्लीं సౌః गौः ఓం ओम नमो భగవతి भगवते రాజమశ్రీ श्री पुरुषवशङ्करी సర్వదుష్ట सर्वदुष्ट మృగవశంకరి मृदवशङ्करी సర్వసత్వ सर्वसत्त्व వశంకరి वशङ्करी सर्वलोक వశంకరి वशङ्करी त्रैलोक्యం మే వశమానాయ స్వాహా ओम క్లీం क्लीं ఐం శ్రీం श्रीं హ్రీం ఐం శ్రీ రాజమాతాంగేశ్వరి राजमातेश्वरी देवता నమః స్వాహా नमः स्वाहा ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వారాహముఖి అంజనే నమః రుండే నమః జంబినే నమః మోహిని నమః స్తంభినే నమః సర్వదుష్ట చక్షుర్ముఖ గతి గతి జోహ స్తంభనం కురు శీఘ్రం భట్ స్వాహా ఓం వారాహి రత్నాంబాయే నమః స్వాహా జయ విజయ గౌరీ గాంధరి త్రిభువన వశంకరి సర్వలోక వశంకరి సర్వశ్రీ పురుష వశంకరి विश्वमुखी देवी महादेवी देवादिदेवी सर्व जन मुख मम वशं कुरु मे नमः स्वाहा मृत्योर्नमाम्यहं स्वाहा पराय परमोरुषाय परमात्मने मृत्योर्मोचय मोचय ग्रामे अस्मिन् राष्ट्रे सकल शत्रुत्वदोष निमे सहस्रनारायण हुं फट् स्वाहा चक्र प्रचोदयात् स्वाहा स्वाहा
सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माय वदन ब्रह्मणाय वदन ब्रह्म शिवो मे अस्तु सदा शिवो स्वाहा विश्वानामेव सिन्धुं दुरितादग्नि स्वाहाग्निवर्णां तपसा ज्वलन्ति वैरोजनीं कर्मफले जुष्टा सीतारामचंद्र लक्ष्मण समेत स्वामी की जय श्री राम मुहूर्त सुमुहूर्तमस्तु चत्वारि पंच षट् सप्त अष्ट नव दश एकादश द्वादश गृहीत्वा सप्तते यज्ञे सप्तजिह्वा सप्तऋषे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा हिरण्ये सप्तयोनिरा पुनः स्वामेन स्वाहा पूर्णाहुतिर्नमोऽन्योने सर्वमे पूर्णाहुते స్వయముగా ఎలా వస్తారు భగవంతుడి మీద స్వయంగా వస్తే నీ ఆలోచనల్ని ఆ గురువు గారు ఏం చేస్తారంటే తయారు చేసి నేను తయారు చేస్తాడు తయారు చేసి ఆ తర్వాత నీకు వదులుతారు ఏ ఒక్కరు స్వయముగా బయటికి రారు శిక్షణ లేకపోతేనే క్రమరహితంగా జరుగుతుంటారు కాబట్టి అన్ని విషయాన్ని పరిగణలో తీసుకొని మరొకసారి వచ్చినప్పుడు నేను కాదు ఎక్కువసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ కుటుంబాలు మీ పిల్లలు అలానే సమాజం యావత్ మీ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అలానే మన భారతదేశం ప్రపంచం అంతా గురించి ఉండాలని మేము ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క కటాక్షి మీ మీద ఎల్లగల ఉండాలని కోరుకుంటూ ఓం సత్యం. మనం సన్యాసులను మనం ఆదరించాలి. రాజయోగం కూడా గొప్పదే. భగవద్గీత అనేది బతికున్నప్పుడు మనం ఏ విధంగా జీవితం గడపాలా, ఏ విధంగా వైరాగ్యంలో ఉండాలా, ఏ విధంగా ధ్యానం చేయాలా, ఏ విధంగా ఆత్మ జ్ఞానం పొందాలా, మన ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క శక్తి సామర్థ్యాలు అవన్నీ కూడా భగవద్గీతలో ఉంటాయి. చనిపోయినప్పుడు భగవద్గీత పడుతున్నారు. ఎంత దరిద్రం అంటే చనిపోయిన వాడికి అవసరం ఏంటి భగవద్గీత? ఎవడి లేదు. చనిపోయినాక ఆయన శరీరం లేదు, చెవులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు. బతికున్నప్పుడంతా లౌకిక విషయాలు, సోది, రామాయణం, పొరుగంటి పుట్టక పురాణాలన్నీ ఈయన చెత్త చెదారం అంతా బుర్రకెక్కించుకొని చనిపోతే నరకానికి పోతాం. అదే పురాణాలు ఇంటూ రామాయణం, భారతాలు, భాగవతాలు యూట్యూబ్లో ఉండే కొడితే రామాయణ, భారతాలు, భాగవతాలు ఇంటి కొన్ని జన్మల కర్మ నశిస్తుంది. మనం ఇంద్రలోకానికి పోతాం, పుణ్యలోకానికి పోతాం. ఆత్మ ఉంది మనకి. తల్లిదండ్రులు రెండు కణాలే. శివపార్వతులు ఇద్దరు. శివపార్వతులు అనేటటువంటి హిందువులు బీజమయ్యింది తల్లిదండ్రుల రూపంలో. అవి రెండు గర్భంలో కలిసినప్పుడు అరుణగానికి వస్తుంది రాజరాజేశ్వరి దేవి. అదే మన ఆత్మ. ఎంట్రుకలో వెయ్యే వంతు ఉంటుంది. దాన్ని ధ్యానం చేసి ఆ ఎంట్రుకలో వెయ్యే వంతుని మనం ధ్యానంలో దర్శించగలిగితే ఆ అమృజ్యోతిని అదే పరంజ్యోతి అవుతుంది. మనం ధ్యానం చేయాలి. కళ్ళు మూసుకుంటే కైలాసం. ఒక అరగంట ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మన ఆత్మను దర్శనం చేయాలి. శ్రీ మహావిష్ణువుని కానీ, రాముడిని కానీ, రాజరాజేశ్వరి కానీ, లలిత కానీ ఏదో ఒక నామం చేయండి. రోజు ఎప్పుడు ఏ పని చేస్తున్నా మనసుతో నామం చేయండి. మీరు అన్నం వండితే అది అమృతంగా మారుతుంది. మనం ఏదో పోయినా కూడా మంత్రం ఉండాలి. ఇంట్లో ఉన్న మంత్రం ఉండాలి. ఒక నమస్కారం, నమో నారాయణ. ఈ శరీరం వదిలినప్పుడు ఆ దేవతలు వచ్చి నేను తీసుకెళ్తాను. ఎదురు వచ్చి మంత్రమే పోతుంది. మనం రెండు చంద్రుడు పిల్లలు ఆ పని పశుపక్షాలు చేస్తుంది. నువ్వు ఇద్దరు కంటే ఈ డబ్బులు పిల్లలు, కుక్కలు, నక్కలు వాటితో సమానం బతికే జీవి. మన మంత్రాన్ని పట్టుకోవాలి. మన మంత్రాన్ని పట్టుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది, శరీరంలో శక్తి వస్తుంది. నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి నరేష్ రెడ్డి కానీ, నరేష్ నాయుడు కానీ,
ఆయన స్నేహితులు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కానీ యజ్ఞంలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా శివపార్వతులు లక్ష్మీనారాయణులు ఆ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం మీ పుత్ర పవిత్రులు అందరూ కూడా అభివృద్ధి అయ్యి మీ మనోభీష్ట సిద్ధించే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఈ గ్రామ ఆలోచనలు కూడా అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆశ్రమం, ఇంకొకటి వానప్రస్థాశ్రమం, ఇంకొకటి సన్యాసాశ్రమం, అన్ని ఆశ్రమాల కల్లా ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలను ఉపయోగించుకునే శక్తి సామర్థ్యములు ఈ మానవ జన్మకే ఉన్నాయి. వారు చెప్పారు ఏమని, నలంద విశ్వవిద్యాలయంలో గొప్పమైనటువంటి చరిత్రలు కానీ మనకు 18 పురాణాలు చెప్తున్నారు. 1872 పురాణాలు ఉన్నాయని ఇవన్నీ పురాణాలు రాష్ట్రం. అన్యామే పవన కుంభిత జన్మవత్రిగాగా వైకుంఠోగడని వక్రంకు వక్రమే ధమధమని నోడి అన్నారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి ఈ మానవ జన్మ మనకు వచ్చినందుకు మనము ఈ విధంగా ధర్మార్థ కామం అంటే కృష్ణుల ఫలపురుషార్థాలను ఆదరాగా తీసుకొని ధర్మము అర్థము కామము ప్రకృతిలో అందరూ ఈ రోజు ఆలోచిస్తున్నారు. అన్ని ధనముంటే అన్ని ఉంటాయి, ధనముంటే అన్ని ఉంటాయి, బాగానే ఉంది. ధనం ఎక్కడ ఎక్కువ ఉంది అక్కడ అనర్థాలు ఉంటాయి. ఇక్కడ అర్థం కావాలి, మొదట ధర్మం ఉండాలి, దానికి ప్రకారం అర్థం రావాలి, దానికి ప్రకారం కోరికలు ఉండాలి, ఆ కోరికల ప్రకారం ముక్తి ఉండాలి. ఈ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషాల్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మొదటి ధర్మాన్ని చివరి మోక్షాన్ని వదిలిపెడుతున్నాం. అర్థకామాలు 2 వస్తువులు అడుగుతున్నాం. ఇక్కడ స్వామి వద్దకు వస్తే దర్శనం ఉంటారు, అందిస్తారు స్వామి వారి ప్రసాదాన్ని. ఒకేసారిగా పడిపోతుందమ్మా. సత్యమసి సత్యం గురువని సత్యం గురువుల దగ్గర వేదం గురువుల దగ్గర దొరేకేదని మనం కర్మని కామాన్ని శోభా మేడం ఎవరు